హలో మూవీ లవర్స్. ఆర్ఎస్ ప్రసన్న డైరెక్షన్లో అమీర్ ఖాన్, జెనీలియా క్రూషియల్ రోల్స్లో నటించిన లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్. 3 years బ్రేక్ తర్వాత అమీర్ ఖాన్ యాక్ట్ చేసిన ఈ మూవీ 2007లో వచ్చిన తారే జమీన్ పర్ మూవీకి సీక్వెల్. అలాగే ఈ మూవీ 2018 స్పానిష్ మూవీ క్యాంపియన్స్కి అఫీషియల్ రీమేక్. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక స్పోర్ట్స్ కామెడీ డ్రామా. 2 hours 38 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. స్లోగా సాగిన సరదాగా సాగే ఫస్ట్ హాఫ్ బాగుంది. ప్రీ క్లైమాక్స్ వరకు పర్లేదనిపించిన డిఫరెంట్ క్లైమాక్స్తో ఎండ్ అవడంతో మూవీ సెకండ్ హాఫ్ కూడా బాగుంది. ఓవరాల్గా ఈ మూవీ ఒక హార్ట్ టచింగ్ ఫీల్ గుడ్ మూవీ అనిపించింది నాకైతే. గుల్షన్ అరోరా అనే ఒక ఇగోయిస్టిక్ బాస్కెట్బాల్ అసిస్టెంట్ కోచ్ కాదే ఈ మూవీ. హెడ్ కోచ్తో గొడవ జరగడంతో అతడిపై చేయి చేసుకుని ఆ కోపంలో తాగేసి కారు నడుపుతూ పోలీస్ వెహికల్కి డాష్ ఇస్తాడు గుల్షన్. దీనికి పనిష్మెంట్గా కమ్యూనిటీ సోషల్ సర్వీస్ కింద మానసిక దివ్యాంగులకు 3 months బాస్కెట్బాల్ కోచింగ్ ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తుంది. గుల్షన్ ఆ మానసిక దివ్యాంగులకు ట్రైనింగ్ ఎలా ఇచ్చాడు, స్పెషల్ ఎబిలిటీస్ ఉన్న ఆ బాస్కెట్బాల్ టీం వల్ల గుల్షన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, 3 monthsలోనే నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ కోసం ఆ టీంను ఎలా సిద్ధం చేశాడు, తన వైఫ్కు తనకు మధ్య ఉన్న మ్యారిటల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని తనకు మళ్ళీ దగ్గరయ్యాడా లేదా, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ మూవీ కథ. మానసిక దివ్యాంగులకు కోచింగ్ స్టార్ట్ చేశాక గుల్షన్ పడే ఇబ్బందుల నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ను జనరేట్ చేస్తూ మానసిక దివ్యాంగుల జీవితాల్ని సెన్సిటివ్గా హార్ట్ టచింగ్గా చూపించడంలో డైరెక్టర్ ఆర్ఎస్ ప్రసన్న 100% సక్సెస్ అయ్యాడు. గుల్షన్కు అతని వైఫ్ సునీతకు మధ్య నడిచే ఫ్యామిలీ డ్రామా మాత్రం బోర్ కొట్టించింది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బాగున్నాయి. తారే జమీన్ పర్ మూవీ లెవెల్లో లేకపోయినా ఈ మూవీ కూడా ఒక డీసెంట్ మూవీనే. తెలుగు డబ్బింగ్ కూడా చాలా క్వాలిటీగా బాగుంది. గుల్షన్ అరోరాగా అమీర్ ఖాన్ యాక్టింగ్ సూపర్. ఫస్ట్ హాఫ్లో ఈగోయిస్టిక్గా, సెకండ్ హాఫ్లో ఎమోషనల్గా తన యాక్టింగ్లో మంచి వేరియేషన్ను చూపించాడు. మానసిక దివ్యాంగులుగా యాక్ట్ చేసిన వాళ్ళంతా ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేశారు. గుల్షన్ వైఫ్ సునీతగా జెనీలియా యాక్టింగ్ ఈజ్ ఆల్సో ఓకే, కానీ తన క్యారెక్టర్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదు ఈ మూవీలో. సింపుల్గా చెప్పాలంటే అమీర్ ఖాన్ అండ్ ఈజ్ బాస్కెట్బాల్ టీమ్ యాక్టింగ్, వర్కౌట్ అయిన కామెడీ, మంచి మెసేజ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. 2.5 గంటలకు పైగా ఉన్న మూవీ డ్యూరేషన్, బోర్ కొట్టించిన ఫ్యామిలీ డ్రామా, లాగ్ అనిపించిన కొన్ని సీన్లు ఈ మూవీకి మైనస్ పాయింట్స్. ఫైనల్గా చెప్పాలంటే బాగుంది సినిమా. నవ్విస్తూనే ఏడిపించేసిన ఈ మూవీ అమీర్ ఖాన్ ఫ్యాన్స్కి మస్ట్ వాచ్. మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ని ఇష్టపడే ఆడియన్స్ కూడా ఈ మూవీ నచ్చుతుంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.